హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్కే వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు ఆర్కే వరల్డ్. వాళ్ళ వీడియో వచ్చేసి మొన్న ఊరికి వెళ్ళినప్పుడు మా అక్క మావగాయ పచ్చడి కలిపింది గైస్. ఎలా చేసిందో మీరు కూడా చూసేయండి. దీనికోసం ముందుగా మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో ఆరబెడతారండి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత పచ్చడిని కలుపుకుంటారు. మావకాయ పచ్చడి చాలా బాగుంటుంది గైస్. ఆవకాయ పచ్చడి అంటే అందరికీ చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. బట్ మావకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్లో అస్సలు తీసిపోదు. ఇప్పుడైతే మా అక్క పచ్చడిని కలిపేస్తుంది గైస్. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు మిక్స్ని యాడ్ చేసింది. తర్వాత మెంతులు, తొక్క తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసింది. ఇప్పుడు ముక్కలకి సరిపడా కారాన్ని యాడ్ చేస్తుంది. ఆవకాయ పచ్చడి అయితే ముందుగానే పెట్టేశారు గైస్. మేము రాకముందే మా అత్తమ్మ కలిపేశారు. ఆవకాయ పచ్చడి కూడా పెట్టేశారు. ఇది రెండోసారి. మా చెట్టు కాయలు అనమాట. కొన్ని కాయలు ఉండిపోతే మళ్ళీ మావే తీసుకొచ్చారు. అవి ఇప్పుడు కలుపుతుంది అక్క. ఇప్పుడు సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసింది. ఇప్పుడు అన్నీ వేసేసుకున్న తర్వాత అక్క దీన్ని అంతా కలిపేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేస్తుంది గైస్. ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ అండి, వేరుశనగ నూనె. అండ్ కొంతమంది నువ్వుల నూనె కూడా వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మిక్స్చర్ అంతా ముక్కలకి బాగా కట్టేలా కలుపుకోవాలి. చక్కగా అన్నీ ముక్కలకి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్లోకి ఆయిల్ని యాడ్ చేసుకుని కలుపుకున్న మిక్స్చర్ని కూడా యాడ్ చేసి ఒక 3 రోజుల పాటు అలా వదిలేయాలండి. 3 రోజుల తర్వాత ఇప్పుడు మరొకసారి మళ్ళీ పచ్చడిని తీసుకుని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో ఏమైనా తక్కువైతే అవి కూడా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. మరొకసారి పచ్చడి అంతా బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలండి. మరొకసారి ఇలా పచ్చడి అంతా బాగా మిక్స్ చేసుకుని సరిపడా ఆయిల్ని వేసుకుని స్టోర్ చేసేసుకోవడమే. ఇదే కదా మనకి ఇంకా 1 year వరకు పచ్చడి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటూ ఉంటారు కదా పచ్చడి. మా ఇంట్లో అయితే ఈ విధంగా పెడతారండి. నాకైతే ఇలా పచ్చడి కలపడం చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూస్తున్నాం. ఎందుకంటే పచ్చడి కలపడం అయిపోయిన తర్వాత ఆ గిన్నెలో వేడి వేడి రైస్ వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది కదా, దానికోసమే. మీరు ఎప్పుడైనా ఇలా కలుపుకుని తిన్నారా? తింటే కమెంట్లో షేర్ చేయండి. పచ్చడి మిక్స్ చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా బాక్స్లో కానీ జాడీలో కానీ వేసుకుని స్టోర్ చేసేసుకోవడమే. ఇది మనకి 1 to 1.5 year వరకు స్టోర్ ఉంటుంది. బట్ అప్పటి వరకు మనం ఉంచాం కదా. మీకు కూడా నాలాగా పచ్చళ్ళు అంటే ఇష్టమా? అయితే ఏ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే కనుక మీరు మన ఛానల్ చూస్తుంటే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో, మీకు నచ్చిన వీడియోస్తో మీ ముందుకు వస్తాను. పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు ఇంకా అక్క ఇందులో వేడి రైస్ వేసి కలిపేసింది. చిన్నప్పుడైతే అమ్మమ్మ ఇంటి దగ్గర పచ్చడి పెడుతుంటే అమ్మమ్మ ఎప్పుడు ఎలా ముద్దలు పెడుతుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఒక్కొక్కసారి అయితే అమ్మ నేను కలుపుతా అని చెప్పి లాస్ట్లో నేను కలిపి అందరికీ ముద్దలు నేనే పెట్టేదాన్ని. ఫైనల్లీ పచ్చడి అయితే టేస్ట్ చేసేసాం గైస్. చాలా బాగా కుదిరింది. మొత్తం ఆవకాయ పచ్చడి ముందుగానే కలిపేశారని చెప్పాను కదా. మేము ఇంటికి వచ్చేటప్పుడు మాకు కూడా ప్యాక్ చేసి ఇచ్చేసారు. ఆవకాయ పచ్చడి గురించి అసలు చెప్పనక్కర్లేదు, టేస్ట్ అయితే అదిరిపోయింది. మా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అలా వేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకుని తింటే ఇంకా వేరే లెవెల్ కదా. రండి ఇవాళ వీడియో కూడా. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.